హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్. వెల్కమ్ టు అశోక్ ములుగురి వ్లాగ్స్. ఈ రోజు మనము కొండవీటి ఫెస్టివల్ కి అయితే వచ్చామన్నమాట. ఇది కొండవీటి ఫోర్ట్ లో అయితే జరుగుతుంది అనమాట. మన పల్నాటి సంస్కృతిని మొత్తాన్ని కూడా ఉట్టిపడేలాగా ఇక్కడ పల్నాటి ఫెస్టివల్ అయితే నిర్వహించారు. ఇది మొత్తం కూడా ఒక 2 రోజులు జరుగుతుంది. దీంట్లో బాగా ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి ఆ కార్యక్రమాల మొత్తాన్ని కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. వచ్చేయండి ఫ్రెండ్స్, లెట్స్ గో. నమస్తే. ఇప్పుడు మీరు హెలికాప్టర్ ఎక్కారు కదా, అనుభూతి ఎలా ఉంది? మీరు ఇది ఎన్నోసారి ఎక్కడం అనుభూతి అదంతా ఎట్లా అనిపిస్తుంది? నేను విఐపి డ్యూటీలు చేసిన వాళ్ళతో చాలా సార్లు ఎక్కానండి. ఇది మాత్రం ఇక్కడ ఈ కొండల్లో తిరగడం అప్పుడు అంటే వేరే రూట్ వెళ్తుండేది కొండ కాబట్టి చాలా బాగానే ఉంది. కొండలు గట్టలన్నీ చూసాం. ఇప్పుడు చాలా బాగా ఏర్పాటు చేశారు కలెక్టర్ గారు.
మొత్తం మీ ఫ్యామిలీ మొత్తం ఎక్కారండి? మొత్తం 6 మెంబర్స్ ఎక్కాం. ఎట్లా అనిపించింది అనుభూతి? మొత్తం అందరు ఫ్యామిలీ కూడా ఇంత ముందు వెళ్ళారా? లేదు, నేను మొత్తం ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే మేడం. మేడం ఎట్లా అనిపించింది మీకు? అన్ని బాబు బాగా అరేంజ్మెంట్ భలే చేయించాడు, చాలా బాగుంది. ఇదే ఫస్ట్ నేను ఎక్కడ బాబు ఢిల్లీ రమ్మని కానీ వెళ్ళలేదు. ఫ్రెండ్స్ ఇక్కడ కొండవీడు మసీద్ అయితే ఉందన్నమాట. మసీద్ ఎట్లా ఉంటుంది అని ఇప్పుడు మనం వెళ్ళి పైకి వెళ్ళి చూద్దాము. ఇదే అన్నమాట మసీదు. మొత్తం కూడా చాలా శిథిలావస్థలో ఉంది. చూద్దాం ఒకసారి లోపలికి కూడా వెళ్ళి. ఆ కాలంలో ఒకప్పుడు ఇక్కడ అందరూ కూడా నమాజ్ చేసుకునే వాళ్ళు. కొండవేలి మసీద్ అంటారు దీన్ని. దీన్ని వేమన మండపం అంటారంట. కొండవీడి కోటలో వేమన మండపం ఉంటుంది. ఊరు కొండవీడు, ఉనికి పశ్చిమ వీధి, మోగ చింతపల్లి మొదటి ఇల్లు, ఎద్దరెడ్డి కులదైవం స్వదాభ రామ వినురవేమ. ఇక్కడ పద్యం ఒకటైతే ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉందో ఒకసారి. అసలు మామూలుగా రెస్టారెంట్ చాలా బాగుంది చూడండి. అసలు అప్పట్లో ఈ విధంగా చేయటం అంటే అది మామూలు విషయం కాదనమాట. సో మొత్తం కూడా శిథిలావస్థ వచ్చేసింది. ఇది కొంచెం ఓపెన్ ఉంది, చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఈ కొండవీడు ఫెస్టివల్ లో భాగంగా అయితే ఇక్కడ వీళ్ళు అరకు నుంచి అయితే బొంగులో చికెన్ కూడా వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట గవర్నమెంట్ వాళ్ళు. ఈ ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కూడా కనుక్కుందాము. నమస్తే. ఇప్పుడు వీటి రేట్ ఎట్లా పెట్టారు మీరు ప్రైజెస్? ఇది గొంటం వచ్చి సార్ ఇది కిలో పైన పడుతుంది సార్. అయితే 600 సార్. 600 అంటే కేజీ వస్తుంది? కేజీ పైన వస్తుంది. ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ ఏది ఉంది ఇక్కడ? స్టార్టింగ్ ఇదే సార్, ఇదే స్పెషల్ మనకి. అంటే న్యాచురల్ సార్, మొత్తం న్యాచురల్. ఇందులో బిర్యానీ రైస్ రెండునా? ఓన్లీ కర్రీ? ఓన్లీ చికెన్ సార్. ఓన్లీ చికెన్ కేజీ వస్తుంది. ఎంత? 600. ఇంకా స్టార్టింగ్ అదే అదే సార్. మిమ్మల్ని ఎవరు ఎంక్వైరీ ఇక్కడికి రప్పించింది ఎవరన్నమాట? అంటే అరకులో మురళీ సార్ ద్వారా వచ్చింది. అంటే గవర్నమెంట్ వాళ్ళే మిమ్మల్ని ఇక్కడ మా కలెక్టర్ గారు ఇన్వైట్ చేశారు సార్ మమ్మల్ని. అక్కడ కొత్త అవును, అందుకని అందరూ టేస్ట్ చేస్తున్నారు. అదే అదే స్పెషల్ ఇది ఎంతైనా. చూస్తున్నారు కదా, ఈ బొంగులో చికెన్ కూడా మన ఆంధ్రాకి అయితే వచ్చి రావడం స్పెషల్ అనమాట. అందరూ కూడా ఎంతో మంది ఈ బొంగులో చికెన్ తినడానికి అయితే టేస్ట్ ఆస్వాదించడానికి అయితే ఎంతో మంది కొనుగోలు చేయడం జరుగుతుంది అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇంకా ఎటువంటివి ఎట్లా ఉన్నాయో చూద్దాం ఇంకా మనం. సరే, ఎట్లా ఉందండి ఇది? బాగుంది, చాలా బాగుంది. మీరు ఏది ఇప్పుడు బొంగులో చికెన్ తెలుస్తుంది, స్పైసెస్ కానీ అంతా బాగుంది. ప్లేట్ 200 మేడం. ఫ్రెండ్స్ ఇక్కడ మనం పల్నాడులో కొండవీటి ఫెస్టివల్ అయితే భాగంగా కొండవీటి ఫెస్టివల్ లో భాగంగా ఇక్కడ కాకినాడ కాజా కూడా ఇక్కడ వీళ్ళు అయితే డైరెక్ట్ గా అక్కడ నుంచి వచ్చి ఇక్కడ వీళ్ళు చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడు లైవ్ లో అయితే మనం వర్క్ చేయడం చూస్తున్నాం. అసలు కాజాల్లో ఎన్ని రకాలు ఉంటాయి అవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళని అడిగి చూస్తున్నాం. నమస్తే అండి. ఇప్పుడు మీరు ఇక్కడ వెరైటీస్ ఏమేమి పెట్టారు? ఇప్పుడు మాది కాకినాడ అండి. మాది కాకినాడ కాజా మెయిన్ అండి. తాపేశ్వరం కాజా కూడా రెండు కూడా చేస్తాం. అంటే ఇప్పుడు కాకినాడ కాజాకి తాపేశ్వరం కాజాకి తేడా ఏంటంటారు? రెండు డిఫరెంట్ టేస్ట్ అండి. రెండు కూడా చాలా బాగుంటాయండి. రెండు కూడా ఫేమస్ అండి ఐటమ్స్. అంటే అవి చూడటానికి ఎట్లా ఉంటది? ఇప్పుడు తాపేశ్వరం కాజా అనేది మడతల కింద వచ్చి పొరల కింద వస్తుందండి. కాకినాడ కాజా అనేది గొట్టం కింద వచ్చి సేమ్ టైప్ వస్తుంది అనమాట. గొట్టం కాజా కింద వస్తుంది. ఇప్పుడు మీరు అక్కడ కాకినాడ నుంచి వచ్చారు. మొత్తం ఎంతమంది వచ్చారండి? మేము 10 మంది వరకు వచ్చాము. 10 మంది వచ్చారు. చూస్తున్నా ఇప్పుడైతే రన్నింగ్ లో ఇక్కడ వండుతూనే ఉన్నారనమాట లైవ్ లో. ఇది ఏదండి? అది కాకినాడ సార్. అది ఇప్పుడైతే ఇది ఇక్కడ వీళ్ళైతే చేసేది కాకినాడ కాజా అనమాట. చాలా బాగుంది అనమాట. పొంగు కానీ అదంతా రావడం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ పర్యాటకులు కూడా ఎంతో మంది కాకినాడ కాజా మనకి ఇక్కడ పల్నాడులో అందుబాటుగా ఉండటంతో అందరూ కూడా ఎంతో మంది అయితే వీళ్ళకి సేల్ అయితే చాలా బాగుందని అయితే వీళ్ళు అంటా ఉన్నారనమాట. అది ఏ పిండి అండి మీరు వాడేది? ఇది మైదానండి. కాజా వచ్చేసరికి మైదాతోనే తయారవుతుంది. మైదానే, మొత్తం మైదానే. మొత్తం మైదానే.
అంటే అది కూడా మీకు ఇక్కడ దొరకదండి మైదా, మేము కాకినాడ నుంచి తెప్పిస్తాం ఇది. అంటే మైదాల్లో కూడా రకాలు ఉన్నాయా? అంటే ఇక్కడ సెట్ అవ్వదండి మా కాజా వరకు, ఇక్కడ మైదాలు ఏం సెట్ అవ్వదండి. ఓకే ఓకే, కాకినాడ నుంచి వస్తుంది అన్నమాట. బాగా చాలా స్మూత్ గా ఉంది అన్నమాట ఇది. అవునండి. చూస్తున్నా కదా వేడివేడిగా అయితే ఇప్పుడే రెడీ అవుతున్నాయి అన్నమాట. కాకినాడ కదా మూతిగానే వేసుకున్నాను. కదాకి మీకు రెండింటికి కూడా ఇప్పుడు తేడా కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు మీరు వీటి ప్రైజెస్ ఎట్లా పెట్టారండి? యాక్చువల్ గా మాకు 480 అండి మేము అమ్మేది అక్కడ, కిలో 480 కేజీ. సార్ ఏమన్నారంటే ఇక్కడ మీద మీరు అక్కడ నుంచి వచ్చారు కరెక్టే, బిజినెస్ కూడా మీకు బాగా జరుగుద్ది, ఇక్కడ మట్టి తగ్గించి పెట్టండి రిక్వెస్ట్ చేశారు. 400 పెట్టామన్నమాట. 400కి కేజీ అంటే ఎన్ని పీసెస్ కావచ్చు? 20 వస్తుంది సార్ కిలో. 20 పీసెస్ వస్తాయి. ఇప్పుడైతే ఇంకా వ్యూ పాయింట్ ఉందంట, వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము. మడుకు చాలా ఒక రోజు మొత్తం పట్టే విధంగా ఉందన్నమాట. చాలా పెద్దదన్నమాట ఈ కొండవీటి ఫోర్ట్. ఇక్కడైతే వ్యూ పాయింట్ ఉందంట, వ్యూ పాయింట్ కి అయితే వెళ్దాం ఇప్పుడు. ఇంకా మనం అయితే చాలా పైకి కొండ కూడా ఎక్కాలన్నమాట. చూపిస్తా చూడండి, వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడైతే మనం ఆ పై కొండకు కూడా ఎక్కాలన్నమాట. ఇప్పుడే వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. ఈ వ్యూ పాయింట్ లో మొత్తం ఇక్కడ బోటింగ్ అయితే జరుగుతా ఉంది, చూద్దాం ఎట్లా ఉందో. చాలా మంది కూడా ఇక్కడ పాల్గొన్నారనమాట బోటింగ్ లో, ఎట్లా ఉందో చూద్దాము. చూస్తున్నారు కదా మొత్తం అందరూ బోటింగ్ కానీ సైక్లింగ్ అన్ని ఉన్నాయన్నమాట. ఇక్కడ చాలా బాగుంది ప్లేస్ అయితే, ఫుల్ కాలక్షేపం ఇది అనమాట. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ బాగా సరదాగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. వెళ్దాం పండి, అక్కడే బోటింగ్ పాయింట్ అనమాట. మనం ఇప్పుడైతే అక్కడికి వెళ్దాము. ఎందుకు వస్తున్నారు మీరు? అందరూ కూర్చోసేపు తినాలి కదా ఇప్పుడే. కూర్చో వస్తా ఉంటే రావడం अरे आग अरे నువ్వే బాగా అరే ఫ్రెండ్స్ నడిచి 2 అవర్స్ నుంచి అయితే ఈ కొండవీడు కోటను మొత్తం కూడా నడుచుకుంటా వచ్చామన్నమాట. ఇప్పటికైతే బాగా ఆయాసం వస్తుంది, రొప్పి వస్తుంది. సాయి కూడా అసలు బాగా డల్ అయిపోయాడు అనమాట నీరసంగా. సాయి ఇంకా మరి ఆ పైకి ఎక్కడానికైతే మరి నీకేమైనా ఓపిక ఉందా చెప్పు? ట్రై చేస్తా. చూస్తున్నాను కదా ఇప్పుడు ఆ పైకి ఎక్కడానికి అయితే మేము ట్రై చేస్తున్నాము. బాగా అసలు ఆయాసం వస్తుంది. 2 అవర్స్ నుంచి నడుస్తూనే ఉన్నాం అనమాట. ఈ మొత్తం కూడా ఆ పైకి ఎక్కాలనేది మా ధ్యేయం. ఇప్పుడైతే మేము ఆ పైకి కూడా ఎక్కుతున్నాం. ఎక్కడికి వెళ్దాం చెప్పు? ఎక్కడికి? అంత పైకి ఎక్కుదామా మరి? వెళ్దామా మరి? అంత ఓపిక? చాలా ఓకే మరి ఇంకా స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. మొత్తం కూడా ఏటవాలుగా ఉంది అనమాట, జారేటట్టుగా ఉంది.
అలా ఎక్కలేవు, అడ్డంగా ఎక్కువ. అనుకున్నంత కష్టమేం లేదు ఫ్రెండ్స్. ఇది చూడు, అనుకున్నంత కష్టమేం లేదు. మనం ఆల్రెడీ హాఫ్ ఎక్కేసాం కూడా. చూడు, చూస్తున్నావు కదా, నేను మాట్లాడుతున్నా ఆల్రెడీ హాఫ్ ఎక్కేసాం అనమాట. ఇక్కడ ఒక కోట లాగా ఉంది. సాయి ఒకసారి అది చూద్దాందా, ఒకసారి ఏముందో. చూస్తున్నావు కదా, అది ఒక గృహలాగా అది ఒక ఉంది కోట. అది ఎట్లా ఉందో చూద్దాం లోపలికి వెళ్ళి. ఏంది ఇక్కడ ఫ్రెండ్స్, అసలు చూడండి ఇక్కడ ఇదేదో మరి లోపల వాటర్ ఉన్నాయి. అసలు ఇది ఏం అర్థం కావట్లా. నీళ్ళైతే ఉన్నాయి అన్నమాట లోపల. ఇది దేని కిందనో వాడుంటారు అప్పట్లో, మనకైతే చరిత్ర అంతగా తెలియదు కానీ బాగుంది. మర్రి ఓడలు చూసారా, ఆ కొండలోంచి లోపలికి వచ్చాయన్నమాట. కరెక్ట్గా నీళ్ళ దగ్గరకు వచ్చి ఓడలు ఆగాయి. ఆ నీళ్ళని పీల్చుకుంటా బయట వరి చెట్టు అనేది పెరుగుతుంది. చాలా బాగుంది. నీళ్ళలో అన్ని వాటర్ బాటిల్స్ అవన్నీ ఉన్నాయి. చూద్దాం. ఇంకా మన అయితే ముందు మన ధ్యేయం ఆ పైకి ఎక్కటమే. ఎక్కుదాము, వచ్చేసాయి. చాలా బాగుంది. ఎవరైనా వీకెండ్స్లో అయితే ఎవరైనా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఈ కొండవీటి ఫోర్ట్ని. నేను కూడా ఇది ఫస్ట్ టైమే వచ్చాను. ఏటవాళ్ళగా ఉంది, ఇప్పటిదాకా ఒకలాగా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇలా ఏటవాళ్ళకి ఎక్కాలన్నమాట. సాయిప చెప్పులు ఉంటే జారుతున్నాయి, చెప్పులు లేకుండా నడవటం అయితే కొంచెం ఈజీ అనమాట. జారుతున్నాయి. ఇప్పుడైతే ఎక్కుతాం ఫ్రెండ్స్. చూడండి, సాయి గ్రేట్. నేను కూడా ఇప్పుడు చెప్పులతోనే ఎక్కువ ట్రై చేస్తున్నా. మాయను ట్రై చేయ మాకు వద్దు. అమ్మా అయ్యా, ఇదిగో అసలు అయినది వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, అమ్మ చెప్పులు ఎవరు వేసుకోవట్లా. ఎందుకని మంచిది, నేను కూడా ఇప్పేసి ఎక్కుతా. మెట్లు ఉన్నాయి, ఆ మెట్ల త్వరలో నుంచి అయితే మనం ఎక్కుదాము. చూద్దాం. ఈ ఘాట్లు ఉన్నాయి అన్నమాట, మెట్లు లాగా. దాంట్లో నుంచి అయితే ఎక్కుతున్నా. పారు పాప ఆగవాకు. మీ కళ్ళు కనుక నేను చూసుకుంటూ మాట్లాడితే నేను కాల్ జారి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసాం కొండ అంత కింద ఉంటా నేను. అందుకని నేను మీ కళ్ళు చూడండి. ఇంకా హలో కింద మెట్ల కళ్ళు చూసి ఎక్కుతా. సాయి నువ్వు మాట్లాడే రికార్డ్ అయితే లేరా, ఏం కాలే మాట్లాడు. హలో సిగ్నల్ ఉందిగా. 50% వచ్చాం ఫ్రెండ్స్, ఇంకా 50% ఉంది. ఏం చేయట్లా, ఇప్పుడే కొండ ఎక్కాం. కొండ ఎక్కాం. 2 నిమిషాలు అయితే గ్యాప్ తీసుకుంటా. ఫ్లైట్ ఎక్కలే ఇంకా. ఫోన్ మాట్లాడాలా బయటికి, అది ఎంట్రన్స్. వంశోద్ధారకుడివి, మొత్తం నామ్ రోషన్ కర్నా నీ డ్యూటీ. చర్చి ముందు అమ్మనాయలు సార్ అలా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ కాని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తొందరగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు చాలా వీడియోస్ మేము చూపిస్తా ఉంటాము. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మనకు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.